శ్రీ గురుభ్యో నమః. నిర్విఘ్నంగా అన్ని కార్యక్రమాలు కూడాను మనం జరుపుకుంటూ ఉన్నాము. ఆ మహావిష్ణువు సాక్షాత్తు పరమేశ్వరుని యొక్క ఇరువురి అనుగ్రహం వల్ల మనము మాఘ వైశిష్ట్యాన్ని మనకు తెలిసినటువంటి 4 విషయాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే దిలీప మహారాజు గారికి వశిష్ఠుల వారు ఇన్ని విషయాలు చెబుతూ ఉండగా, అయ్యా చూసారా, మాఘమాసం యొక్క వైశిష్ట్యం అనేది ఎంత గొప్పననేటువంటిది మీకు ఇప్పటికీ వరకైనా అర్థమైందా? మాఘ స్నానము చేయటం వల్ల ఎన్ని రకాల పాప పరిహారాలు ఎంతమందికి జరిగాయో మీకు అనేక కథల ద్వారా వివరించాను కదా. అందులో భాగంగా మరి ఒక కథ కూడా చెప్తాను, వినండి అయ్యా అన్నాడు. అప్పుడు అన్నాడు కదా, అయ్యా మాఘమాసంలో చాలా విశేష ఫలప్రదమైనటువంటి మాఘమాసంలో ఒక శ్రేష్ఠి పంపానదీ తీరంలో వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఆయన చాలా లోభి, ఎవరికి కూడా ఒక పైసా దానం చేసేవాడు కాదు. కానీ అక్కడక్కడ మాఘపురాణము మాహాత్మ్యము చెప్పడం వల్ల అది ఎప్పుడో 1-2 సార్లు విన్నాడు. కానీ ఎంత విన్నప్పటికి కూడాను దానము చేయాలనేటువంటి మనస్తత్వం అనేది ఆయనకి ఎప్పటికీ ఉండేది కాదు. వ్యాపారం చేసుకోవడం, డబ్బు సంపాదించుకోవడం, ఇలా డబ్బు దాచుకోవడం, తాను తినడు, పక్కవారికి పెట్టడు, తాను అనుభవించడు, ఇలాంటిది ఆయన యొక్క తత్వం. ఇలా సంభవిస్తూ ఉండగా ఒకసారి ఆ యొక్క లోభి కొంతకాలం తర్వాత తన భార్యా పిల్లలకు కూడా ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి కలగకూడదనేది ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. కానీ లోభి మాత్రం తన పిసినారితనాన్ని ఎప్పటికీ వదిలిపెట్టకుండా అదే విధంగా చేస్తూ ఉన్నాడు. ఇలా కొంతకాలానికి అనారోగ్యపు పాలైపోయి చివరకు ఎవరికి దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకోకపోవడం చేత ఒక పిశాచి రూపంగా మారిపోయాడు. ఆయన చనిపోయేసి పిశాచిగా మారిపోయేసి ఇలా తిరుగుతూ సంభవిస్తూ ఉన్నాడు. అనేక రకాలుగా, అంటే దాన ధర్మాదులు చేసుకోకపోవడం వల్ల ఎన్ని పాపాలు చూడండి. అందుకూర్చే స్నానం, దానము, అలాగే జపము, తపస్సు అనేటువంటివి చాలా విశేష ఫలప్రదమైనటువంటిది మన యొక్క మానవ జన్మలో చెప్పారు. అందులో మనకు కార్తీక మాసంలో వైశిష్ట్యంలోనైతే కార్తీక దీపారాధన చేయమన్నారు, అనేక రకాలైన దానాదులు చేయమన్నారు, కార్తీక స్నానం ఆచరించమన్నారు. కానీ ఇక్కడ మాఘమాస వైశిష్ట్యంలో కేవలంగా విశేషించి మాఘ స్నానం ఆచరించండి, దాదాపు 80% వరకు పాపాలన్నీ కూడా పరిహారమైపోతాయి, వీలైతే దానము చేయండి, దేవతార్చన చేసుకోండి, చక్కని తపస్సు చేసుకోండి అని చెప్పారు. కానీ అన్నిటికన్నా ప్రధానంగా చెప్పినటువంటిది మాఘ స్నానము గురించే. కనుక అతను ఎప్పుడూ కూడా స్నానం ఆచరించేవాడు కాదు, మాఘ స్నానం ఆచరించేవాడు కాదు, ఒకరికి దాన ధర్మాది కార్యక్రమాలు ఆచరించేవాడు కాదు, ఏమీ కాదు. ఇలా పిశాచిగా తిరుగుతున్నాడు. ఒక మహాముని మార్గమధ్యంలో వెళుతూ ఉంటుండగా ఒక అశ్వత్థ వృక్షము కింద కూర్చునేసి తన శిష్యులకు అనేక రకాలైనటువంటి హితబోధలు చేస్తూ ఉన్నాడు. ఇలాంటి హితబోధలు చేస్తూ ఉంటుండగా అప్పుడు చెప్పాడు కదా, అయ్యా చూడండి, దగ్గరలోనే మనకు పంపానది అనేటువంటి నది ఉన్నది, మాఘమాసం వచ్చింది, చాలా విశేష ఫలప్రదమైనది. ఈరోజు మాఘశుద్ధ చతుర్దశి. ఈ మాఘశుద్ధ చతుర్దశి రోజు మనం స్నానం ఆచరించుకోవాలి, చక్కని దాన ధర్మాది కార్యక్రమాలు కూడా ఆచరించుకోవాలి. మాఘమాసం అనేది చాలా విశిష్టమైనది అని తన శిష్యులకు ఇవన్నీ విషయాలన్నీ కూడా హితబోధ చేస్తూ ఉన్నాడు. ఈ విషయాలన్నీ కూడాను అక్కడ ఒక మర్రి చెట్టు పైన కూర్చునేసి ఈ యొక్క పిశాచి అన్నీ కూడాను వింటూ ఉంటుండగా వారు మాఘ స్నానం ఆచరించుకొని వచ్చేసి మాఘ వైశిష్ట్యాన్నంతా కూడా తన శిష్యులకు చెప్పడం వల్ల ఆ పిశాచి చెట్టుపై నుంచి ఈరోజు ఇలా కథలు వింటూ ఉండేసి చెట్టుపై నుంచి వచ్చి కింద కూర్చున్నదట. కింద కూర్చుంటూ ఉండగా అక్కడ శిష్యోత్తములు ఆ పురాణ ప్రవచనం అయిపోయిన తర్వాత
ఇలా కాలం గడుపుతూ ఉన్నారు, ఆడుకుంటూ ఉన్నారు. కొంత సమయానికి మరుసటి రోజు తెల్లవారుగానే స్నానమాచరించుకొని వచ్చేసి సంధ్యావందనాది కార్యక్రమాదులన్నీ చేసుకోవడానికై వచ్చేసి ఆ సంధ్యాది కార్యక్రమాదులన్నీ కూడా ఆచరించుకున్నారు. కథాసారాన్ని ముగుస్తూ ఉన్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.